కుకట్పల్లి బాలిక సహస్ర మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. 10వ తరగతి బాలుడే ఆమె ప్రాణాలు తీసినట్లుగా పోలీసులు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం కోసం వెళ్లిన మైనర్ బాలుడు డబ్బులు తీసుకుని వస్తుండగా బాలిక చూడడం గమనించి విషయం బయటకు తెలుస్తుందని భయపడి కత్తితో దారుణంగా పొడిచి చంపాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే తన వెంట తెచ్చుకున్న కత్తితో చంపేశాడా లేక ఆమె ఇంట్లోనే కత్తిని ఉపయోగించాడా అనే విషయంలో అయితే స్పష్టత రావాల్సి ఉంది. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగీత్ నగర్ లో సంచలనం సృష్టించిన ఈ హత్య కేసులో పోలీసులు 5 రోజులు శ్రమించి నిందితుడిని గుర్తించారు. హత్య జరిగిన ప్రాంతానికి దగ్గరలోనే ఉన్న పాఠశాలలోనే ఆ బాలుడు చదువుతున్నట్లుగా నిర్ధారించారు. మర్డర్ జరిగిన రోజు నుంచి అనుమానం రావడంతో స్కూల్ కి వెళ్లిన బాలుని విచారణ జరిపి అరెస్ట్ చేశారు. ఇటీవల జరిగిన సహస్ర బర్త్డే వేడుకల్లో కూడా ఆ బాలుడు పాల్గొన్నాడని, కేక్ తినిపించిన చేతులతోనే బాలికను పొట్టన పెట్టుకున్నాడని తెలియడం స్థానికులను తీవ్రంగా కలిసివేస్తోంది. మన స్క్రీన్ లో సెకండ్ విండోలో చూస్తోంది ఆ బాలుడు ఏదైతే దొంగతనానికి వచ్చాడు అనుకున్నారో అంతకుముందే ప్రీ ప్లాన్డ్ గా తనకు వచ్చినటువంటి ఇంగ్లీష్ లో రాసుకున్నటువంటి నోట్ అది. ఆ పేపర్ మీద ఎట్లాగా స్టార్ట్ అవ్వాలి, ఫస్ట్ గో టు హోమ్ అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేం చేయాలి, ఎట్లా చేయాలి అనేది కూడా క్లియర్ కట్ గా నోట్ చేసుకున్నాడు. లాస్ట్ లో మనకి మిషన్ డన్ అనేది కూడా ఉంది. అంటే అదంతా చేసినది అయిపోతుంది, ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. తీరా చదివేది ఏంటంటే 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడు యొక్క మైండ్ సెట్ అది. దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ ప్రవీణ్. 5 రోజుల పాటు అసలు ఎవరు చేశారు, ఏంటి ఇంత దారుణంగా ఆ బాలికను చంపాల్సిన అవసరం ఏముంది? ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు కాబట్టి తల్లిదండ్రులను కూడా అనేక కోణాల్లో విచారించారు, కుటుంబ సభ్యులను కూడా. అయితే ఎట్టకేలకు ఆ పక్కనే ఉంటున్నటువంటి 10వ తరగతి పిల్లవాడు ఈ హత్య చేసినట్టుగా తెలుస్తోంది. కేవలం ఒక హుండీలో ఉన్నటువంటి డబ్బును దొంగిలించడానికి వచ్చినటువంటి అబ్బాయి ఆ సహస్ర చూడడంతోనే ఫస్ట్ గొంతు నిలిమి ట్రై చేసిన తర్వాత కత్తితో పొడిచి చంపేసినట్లుగా అయితే తెలుస్తోంది. ఇంత ఘాతుకానికి ఇంత కిరాతకమైన మైండ్ సెట్ ఎప్పటి నుంచి ఉంది? అసలు ఆ బాలుడు తల్లిదండ్రులని మాట్లాడారా? వెరీ గుడ్ మార్నింగ్. అయితే సాక్షా హత్య కేసులో పోలీసులు కూడా రీకన్స్ట్రక్షన్ చేశారు. అయితే నిన్నటి వరకు కూడా, నిన్న మధ్యాహ్నం వరకు కూడా మొత్తం త్వరగా దానికి సంబంధించి 40 మందిని విచారించారు. అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ లో ఉన్నటువంటి అందరినీ కూడా అయితే ఫింగర్ ప్రింట్స్ కూడా సేకరించారు. ఎవరికి కూడా మ్యాచ్ కాకపోవడంతో పోలీసులకి ఈ కేసు మొత్తం సవాలుగా మారింది. దీని అనుగుణంగానే ఒకవైపున మరోవైపున అయితే పోలీసులు డౌట్ తో వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా మొత్తం తోలుగా కూడా అయితే ఎంక్వైరీ చేశారు. మొదటి రోజు 7 గంటల పాటు, నిన్న కూడా గంటన్నర పాటు కుటుంబ సభ్యులను ఎంక్వైరీ చేసిన తర్వాత ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినటువంటి ఓ వ్యక్తి అయితే హత్య జరిగిన రోజు ఈ బాలుడు నక్కి వెళ్ళడానికి గమనించినటువంటి అయితే ఆ యొక్క సాఫ్ట్వేర్ నిన్న పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. పోలీసులు వెంటనే ఆ యొక్క బాలుడి స్కూల్ దగ్గరికి వెళ్ళేసి అయితే ఎస్ఓటి పోలీసులు బాలుడిని చదువుతున్నటువంటి స్కూల్ దగ్గరికి వెళ్ళేసి ఆయన మొత్తం తోడుగా తమదైన శైలిలో ఎంక్వైరీ చేసి బాలుడితోని నిజాలు చెప్పించారు. బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత మొత్తం తోడుగా కూడా అయితే జరిగిన విషయాలనని బయటకు రాబట్టారు. ఆ రోజు ఏదైతే హత్యకు ముందు ప్రీ ప్లాన్ గా 2 రోజుల ముందుగానే ఒక లెటర్ ను కూడా ఆ యొక్క బాలుడు రాసుకున్నట్టు తెలుస్తుంది. తనకు వచ్చి రాని ఇంగ్లీష్ లో మొత్తం ఏ విధంగా పోవాలి, ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు మొత్తం తొలగా ప్రీ ప్లాన్ గా చేసుకున్నారు. ఒకవేళ అడ్డం వస్తే, ఒకవేళ ఆ స్టోరీ జరిగిన తర్వాత అడ్డం వస్తే ఏ విధంగా చేయాలని తల్లి ఆ యొక్క బాలు బ్యాక్గ్రౌండ్ కింద చూసుకుంటే అదే తండ్రి దినసరి కూలిగా పనిచేస్తాడు, తల్లి మాత్రం కిరాణా షాప్ నిర్వహిస్తుంది. ఆయన దానితో పాటు క్రికెట్ బ్యాట్ కొనుక్కోవాలని ఉద్దేశం, క్రికెట్ కిట్ కొనుక్కొని మంచి డ్రెస్సులు వేసుకోవాలనే ఆలోచనతోనే ఈ యొక్క దొంగతనానికి పాల్పడ్డట్టు ఇవ్వటం మొత్తం త్వరగా పోలీసులు తెలిపారు. మొత్తం స్టోరీ డబ్బులకు బేకరీకి వెళ్ళి అయితే ఎంజాయ్ చేయాలనుకున్నారు. చివరకు ఆ పోలీసులు దొరికాడు. 10వ తరగతి బాలుడు ఈ విధంగా చేయడం పట్ల అక్కడ ఉన్నటువంటి కాలనీలో మొత్తం త్వరగా కూడా తీవ్ర విస్మయం గురి చేసిందని చెప్పాలి. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.